ప్రభునందు ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి, బలపరచండి, కృపా కనికరం చేత నింపండి, సహాయం చేసి దీవించండి, మహిమ పొందమని. ప్రభువా, మీరు మాట్లాడితే చచ్చిన జీవితాలు బ్రతుకుతాయి. మీరు మాట్లాడితే నిర్జీవం పోయి ఉద్యమం వస్తుంది. మీ మాటల్లో శక్తి ఉంది. శక్తి కలిగిన మీ మాటలు ఈ రాత్రి మాకు అందించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మన జీవితం చాలా మాదిరికరంగా ఉండాలి. చాలా తగ్గింపు, చాలా విధేయత, మనందరము లోబడి బ్రతకాలి. మాదిరి. ఈ నూతన సంవత్సరం వచ్చింది. ఇది రెండవ ఆదివారం. ఈ రెండవ ఆదివారం బయట తీసుకెళ్ళబాయ్. ఈ రెండవ ఆదివారం మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని మాటలు విందాం. మనల్ని మనం తగ్గించుకోవాలి. క్రీస్తు మనకు నేర్పిన పాఠం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యుల పాదాలు కడిగాడు. ఆయన పాదాల వరకు తగ్గించుకున్నాడు. చూడండి, అంత గొప్ప దేవుడు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఈ మధ్య చాలా మంది యేసుక్రీస్తు గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు నిత్యుడు. నిత్యుడైన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. కాదని ఎవరు అనరు. వాళ్ళకు ఒక మాట చూపిస్తాను. ఆయన దేవుని కుమారుడే, దేవుడు కాదు అనే వాళ్ళకి ఒక మాట నేను చూపించాలని ఆశపడుతున్నాను. ఒకటి, పాపములను క్షమించే అధికారము దేవునికి మాత్రమే ఉన్నది, ఇంకెవ్వరికీ లేదు. మరి యేసు ప్రభు వారు పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదాల దగ్గరకు వచ్చి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు, ఆమె కూడా యేసు ప్రభు పాదాలు కడిగినప్పుడు ఆయన చెప్పాడు, నీ పాపములు క్షమించబడ్డవి. పక్షవాయువు రోగిని 4 మనుషులు ఆ ఇంటిలోకి దించినప్పుడు యేసు ప్రభు చెప్పాడు, నీ పాపములు క్షమించబడ్డవి. పాపములను క్షమించే అధికారం దేవుడికే ఉన్నాయంటే ఆ దేవుడు ఎవరంటే యేసుక్రీస్తే. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలోనికి రండి. 5వ అధ్యాయంలోనికి రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో నేను ఒక మాట చూపిస్తాను, చూడండి. 5వ అధ్యాయము 20వ వచనం. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించుతున్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఇప్పుడు ఈ దేవుని కుమారుడని చెప్పబడుతున్న ఆయన ఎవరంట? ఎవరైనా ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడు. ఏమై ఉన్నాడు? నిత్య జీవమై ఉన్నాడు.
ఎవరైనా? ఆయనెవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు మానవుల పాదాలు కడిగాడు, తగ్గించుకున్నాడు, మన మాదిరి చూపించాడు ఆయన. అలాగే మనం కూడా మన జీవితంలో తగ్గించుకోవాలి, లోబడాలి, అవిధేయత ఉండకూడదు. తగ్గించుకోవడం వల్ల నష్టమేమి లేదు. చూడండి, మొదట దీన స్థితిలో ఉన్న సౌలుని దేవుడు రాజుగా చేశాడు. రాజుగా చేసిన తర్వాత సౌలు అతిశయించాడు. దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పిన పని సరిగ్గా చేయకుండా, సరిగ్గాదు వ్యతిరేకంగా చేశాడు. అమాలేకులను హతమార్చమంటే హతమార్చలేదు. అక్కడున్న బలమైన వాటిని తెచ్చుకున్నాడు. దావీదును గురించి, దావీదు ఎంతో మేలు చేస్తే సౌలుకి దావీదును చంపటానికి భయంకరంగా ప్రయత్నించాడు. చూడండి, దేవుడు తన్ను తాను తగ్గించుకొని సౌలును రాజును చేస్తే ఆ రాజు ఏం చేశాడు? అతిశయించాడు. దేవుని మాట వినకుండా, దేవుని మాటకు లోబడకుండా. చూడండి, సొలొమోను దగ్గర పనివాడుగా, ఆయన దగ్గర పనిచేసే ఒక వ్యక్తి, ఆయన కుమారుడు, సొలొమోను దగ్గర పనిచేసే ఆయన కుమారుడిని దేవుడు ప్రేమించి యెరోబాము అనే అతన్ని దేవుడు ఇశ్రాయేలీల 10 గోత్రములకు రాజుగా చేశాడు. 10 గోత్రాలకు రాజుగా చేశాడు. రెహబాముకి 2 గోత్రాలే, యెరోబాముకి 10 గోత్రాలు ఇచ్చాడు, రాజుగా చేశాడు. ఎవరు చేశాడు? ఒక దాసుని కుమారుణ్ణి తీసుకొచ్చి ఒక గొప్ప రాజుగా చేస్తే అతడు అతిశయించాడు. దేవుని స్థానములో విగ్రహాలను పెట్టాడు, బంగారు దూడలను పెట్టి, ఈయనే దేవుడు, ఈయనే ఐగుప్తు నుంచి మనల్ని తీసుకొచ్చిన వాడు, ఈయన్ని ఆరాధించండి, మొక్కమని ఏం కట్టాడు? ఉన్నత స్థానాలను కట్టాడు. దేవుడు చేసిన మేలును మర్చిపోయాడు, దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయాడు. ఇప్పుడు అతిశయం వచ్చింది. తన రాజు అయిన తర్వాత గర్వపడ్డాడు, తగ్గించుకోలేదు ఏమాత్రము. దేవుడు బుద్ధి చెప్పాడు. తర్వాత మనం చూస్తే మనష్షే అనే ఒక అతనున్నాడు. ఇతను హిజ్కియా కుమారుడు. ఈయనకి 50 సంవత్సరాలు పరిపాలన చేయటానికి దేవుడు ఆస్కారం కల్పించాడు. సౌలు 40 సంవత్సరాలే, దావీదు 40 సంవత్సరాలే, సొలొమోను 40 సంవత్సరాలే. కానీ మనష్షే అనేవాడికి దేవుడు 50 సంవత్సరాలు పరిపాలన చేయటానికి అవకాశం కల్పించాడు. కానీ 50 సంవత్సరాలు పరిపాలన చేసిన ఇతను ఏం చేశాడు తెలుసా? ఆకాశంలో ఉన్నటువంటి వాటిని పూజించటం ప్రారంభించాడు, నక్షత్రాలను పూజించాడు. చూడండి, సృష్టిని పూజిస్తున్నాడు. తన తండ్రి హిజ్కియా నమ్ముకున్న దేవుణ్ణి, సేవించిన దేవుడైన యెహోవాను పక్కన పెట్టి ఆయన దేవుని మందిరములో, యెరూషలేము దేవాలయములో దేవుణ్ణి ఆరాధించడానికి, దేవునితో మాట్లాడటానికి, దేవుడు ప్రజలతో మాట్లాడటానికి మహామహిమతో కట్టబడిన సొలొమోను మందిరము,
ఆ బలమైన యెరూషలేము మందిరము, ఆ మందిరములో అషేరా దేవతను తీసుకొచ్చి ఒక విగ్రహాన్ని నిలిపేశాడు. ఇదెంత ఘోరం, ఎంత ఘోరం ఒకసారి ఆలోచించండి. చూడండి, లోక సంబంధమైన సోదిగాళ్లను, అక్షయగాళ్లను, ఏమండి, అగ్నిని దాటించటం తన పిల్లలకు, ఇవన్నీ నేర్పించాడు. అంటే ప్రజలు ఏ విధంగా చెడిపోవాలో అన్ని నేర్పించిన వాడు ఈ మనస్సే. ఇతడు చూడండి ఎంత భయంకరమో. దేవుని స్థానములోనికి విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టాడు. దేవుడు క్షమించడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. యెజబెల్ ఎవరు? ఒక అన్యురాలు. యెజబెల్ ఎవరు? ఒక అన్యురాలు. ఆహాబుకు భార్య అయింది, దేవుని ప్రజలకు రాణి అయింది. ఒక అన్య స్థానములో నుండి తీసుకొచ్చిన ఈ యెజబెలు దేవుణ్ణి మర్చిపోయి, తన స్థానాన్ని మర్చిపోయి, తన ఇష్టం వచ్చినట్లుగా పరిపాలన చేసింది. చూడండి, యెజబెల్ ఏం చేసింది? నాబోతు అనే భక్తుణ్ణి చంపేపించింది. దేవుని ప్రజలకు హింస కలగజేసింది. యెజబెలు విగ్రహారాధన చేయించింది. విగ్రహారాధన కొరకు కొంతమంది ప్రవక్తలను నియమించుకుంది. బయలుదేవతను ఆరాధించడానికి ప్రోత్సహించింది. అమ్మా వినండి, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీ పరిస్థితి ఎలా ఉంది? దేవుడు నిన్ను రక్షించిన తర్వాత నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ఆలోచించండి, ఆలోచించండి. ప్రభునందు ప్రియులారా, మనము ఏ పరిస్థితుల్లోనూ ప్రక్కకు వెళ్ళవద్దు, వెళ్ళకూడదు. మనం ఎక్కడ వారం? దేవుడు ఎలాగూ ఆశీర్వదించాడు. నశించిపోయే జీవితాలకు ఆయన ఎంత గొప్ప రక్షణ కలుగు చేశాడు చూశారు కదా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. అలా చాలా మంది ఉన్నారు. కానీ బైబిల్లో మనకి ఎస్తేరు అనే ఒక రాణి కనపడుతుంది. ఈమెవరు? ఒక అనాథ అని చెప్పాలి. తల్లిదండ్రులు లేనిటువంటి ఎస్తేరును మొర్దెకై పెంచుకున్నాడు. ఆయన ఎలా పెంచాడు ఆ బిడ్డనంటే చాలా భక్తిగా పెంచాడు, సమర్పణతో పెంచాడు. ఎస్తేరు అంటే నక్షత్రం అని అర్థం. ఎస్తేరుకు మరొక పేరుంది, చెప్పండి. అదస్స. అదస్స అంటే సువాసన కలిగిన చెట్టు, మంచి వాసన, పరిమళ వాసన. ఈమె జీవితం అలాగే ఉంది, పరిమళముతో నింపబడింది. భక్తిలో పరిమళం, ప్రార్థనలో పరిమళం, కన్నీటి కార్చటములో పరిమళం, ఆమె నడవడికలో పరిమళం, ఆమె అన్ని విషయాలలో పవిత్రమైనదిగా ఉంది. ఒక దినాన ఆమె అహష్వేరోషు రాజు దగ్గరకు కొనిపోబడింది. ఆయన భార్యగా ఎన్నుకోబడింది. అయితే మొర్దెకై హామానుకు నమస్కరించలేదని, హామాను కుట్రమన్ని హెబ్రీ జాతినంతా నాశనం చేయటానికి అతడు రాజు దగ్గర తాకీదులు రాయించి
ముద్ర వేయించి శాసనం చేశాడు. ఆ టైంలో ఎస్తేరు రాజనగర్లో ఉంది. మొర్దెకై కబురు పంపించాడు, నిన్ను దేవుడు ఎందుకు ఆ రాజనగరకు పంపాడంటే ఈ రోజు వస్తుందని దేవునికి తెలుసు. ఈ రోజు వస్తుంది. ఇప్పుడు నీవు సుఖంగా ఉండేది కాదు. నీ స్వజనం కోసం నువ్వేదో ఒకటి చేయాలి. ఒక కబురు పంపగానే ఎస్తేరు ఏం చేసింది, నాకెందుకులే, నేను రాణి అయ్యాను, నాకు ఆ సకల ఐశ్వర్యం ఉంది, రాజనగర్ ఉంది, చెలికత్తెలు ఉన్నారు, నాకు అన్ని సక్రంగా జరుగుతున్నాయి, వాళ్ళు ఏమైపోతే నాకెందుకులే అని ఆమె అనుకోలేదు. నా ప్రాణం పోయినా సరే, నేనేమైపోయినా సరే, నా జనుల కోసం నేను ఏదో ఒకటి చేయాలి, నా జనుల కోసం నేను ముందుకు రావాలని చెప్పి ఆమె ఉపవాస దినమును ప్రకటించినది. ఉపవాసం ఉంటుంది. ఇది ఎక్కడ నేర్చుకుంది? దేవుని కార్యము జరగాలంటే ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి కన్నీరు కార్చాలి. రాజు మనస్సు మారాలి, శాసనము మారాలి. ఉపవాస ప్రార్థనలో అంత శక్తి ఉంది, కన్నీటితో అంత శక్తి ఉంది. అందుకనే మీరు ఉపవాసం ఉండండి. నీ బిడ్డల మార్పు కోసం ఉపవాసం ఉండండి. నీ కుటుంబంలో సమాధానం కోసం ఉపవాసం ఉండండి. వినాలందరూ. నీ బ్రతుకును బాగు చేసుకోవటం కోసం ఉపవాసం ఉండండి, కన్నీరు కార్చండి. నేను రాత్రి చెప్పాను మీకు, పాపాత్మురాలైన స్త్రీ ఆమె ఏం చేసింది? యేసు పాదాల దగ్గరకు వచ్చి, పాదముల దగ్గరకు వచ్చి ఆమె ఎక్కడికి తను తగ్గించుకుంది? పాదముల యొద్దకు తగ్గించుకుంది. పాదాలు కడుగుతుంది, కన్నీటితో కడుగుతుంది. కన్నీటి ప్రార్థన. నా ఉద్దేశం ఆమె ఉపవాసం ఉండి వచ్చి ఉంటుంది. ఉపవాసం ఉంటేనే కన్నీరు వస్తుంది. ఆ కన్నీటితో పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాలకు పూసింది, ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంది ముందు. చూడండి, ఆమె పాపాలు క్షమించబడ్డాయని చెప్పుకున్నాం. అలాగే కన్నీటితో ప్రార్థన చేస్తే, అందుకనే కదా నేనేం చెప్పాను మీకు, ఎవరు ధన్యులు? పాపములకు ప్రాయచిత్తము నొందిన వారు ధన్యులు. ఎవరు ధన్యులు? ఆత్మలో కపటము లేని వారు ధన్యులు. ఎవరు ధన్యులు? మనం ఈ మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో మీరు చదవద్దులండి. ఇప్పుడు చాలా విషయాలు ధన్యతల గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ధన్యులు ఎవరంటే వారి పాపములకు ప్రాయచిత్తము నొందిన వాడు ధన్యుడు. ఆ పాపములు పోవాలంటే ఈ స్త్రీ కన్నీటితో ప్రార్థన చేసింది. చూడండి, ఆ యొక్క తన స్వజనము రక్షించబడాలంటే ఎస్తేరు కన్నీటితో ప్రార్థన చేసింది. కన్నీరు. ఎస్తేరు గ్రంథములో ప్రార్థన అనే మాట, దేవుడు అనే మాట లేకపోవచ్చు కానీ, అది రాయకపోవచ్చు కానీ, ఎస్తేరు యూదురాలు గనుక, హెబ్రీ జాతిలో నుంచి వచ్చింది గనుక, వాళ్ళ అలవాటు ఏమిటంటే ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. సమస్యల పరిష్కారానికి వారు ఒక్కటే మార్గాన్ని ఎన్నుకుంటారు, కన్నీటి ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, తను రాణి స్థానానికి వెళ్ళినా, అంతఃపురములోనికి వెళ్ళినా, ఉన్నతమైన స్థలానికి వెళ్ళినా, ఆమె తన స్వజనులు మాత్రం మర్చిపోలేదు.
వారి క్షేమం మాత్రం మర్చిపోలేదు. ఆమె తను తాను తగ్గించుకున్నది తన ప్రజల కోసం. నేను చనిపోయినా పర్వాలేదు, చనిపోయినా చనిపోతాను, నా ప్రజల క్షేమం నాకు ముఖ్యం, నా కుటుంబం క్షేమము ముఖ్యం. ఆ భారం ఉందా? అలాంటి భారభరితమైన ప్రార్థన ఉందా? మొర్దెకై తన కుమార్తెకు అంటే ఎస్తేరుకు నేర్పించిన ఆ భక్తిని నీ పిల్లలకు నువ్వు నేర్పిస్తున్నావా? నేను చాలాసార్లు చెప్తుంటాను, నా కొడుకు లేకపోతే నా కూతురు మంచిగా చదువుకుంది, మంచి ఉద్యోగం ఉంది, మంచి రాబడి ఉంది, మంచి ఇళ్ళున్నాయి, బాగా సంపాదించుకుంటున్నారు, మంచి కుటుంబం ఉంది, వారు బాగా బ్రతుకుతున్నారు అనే ఆలోచన నీకు ఉంటుంది. కానీ నా కుమారుడు, నా కోడలు, నా కుమార్తె, నా అల్లుడు లేకపోతే నా యొక్క మనవ సంతానం రక్షణ పొందాలి అనే ఆ ఆలోచన ఉందా? రక్షణలోనికి నా బిడ్డలను నేను రక్షణలోనికి నడిపించాలనే ఆలోచన ఉందా? చూడండి, ఇది కన్నీటి ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుంది. దయ్యం వచ్చి అతన్ని ఎలా గిలగిల్లాడిస్తుంటే శిష్యులు వెళ్ళి ప్రార్థన చేశారు, ప్రయోజనం లేదు. ప్రభువారు దగ్గరకు తీసుకొచ్చాడు, ప్రభు గద్దించినప్పుడు ఆ దయ్యం వెళ్ళిపోయింది. శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మేము ఇంత ప్రార్థన చేసిన ఇంత చేసిన అది పోలేదు, మీరు గద్దించడంతోనే వెళ్ళిపోయింది ఏంటయ్యా అంటే, ప్రభు అన్నాడు, కొన్ని దయ్యాలు ఉపవాస ప్రార్థన ద్వారానే వెళతాయి. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే వెళ్తాయి దయ్యాలు. దయ్యాలంటే ఏంటి? మన బిడ్డలకు పట్టిందే, మన భర్తకు పట్టిందే. ఈమె త్రాగుడు అనే దెయ్యం పట్టింది కొంతమందికి, వ్యభిచారం అనే దెయ్యం పట్టింది కొంతమందికి. అదంత సామాన్యం కాదు. దేన్నైనా వదిలిపెడతారు కానీ, అవసరమైతే దేవుణ్ణైనా వదిలిపెడతారు కానీ ఆ వ్యభిచారాన్ని మాత్రం వదిలిపెట్టలేరు, ఆ పాపాన్ని మాత్రం వదిలిపెట్టరు, ఆ త్రాగుణ్ణి మాత్రం వదిలిపెట్టరు, లోకములో ఉన్న ఆ స్థితిని మాత్రం వదిలిపెట్టరు. దేవుడు లేకపోయినా పర్వాలేదు, నరకంలోకి వెళ్ళిపోయినా పర్వాలేదు. మరి వాటిని వదిలిపెట్టాలంటే ఏం చేయాలి మీరు? వాటిని జయించాలంటే ఏం చేయాలి మీరు? ఉపవాసం ఉండి ప్రార్థన చేయొద్దా? కన్నీరు గార్చొద్దా? మనం చెప్పుకుంటున్నాం కదా, ఆయన బుట్టిలో నీ కన్నీరు ఉందని. ఉందా? ఎంత కన్నీరు ఉంది దేవుని దగ్గర నీది దాచబడి? నీ కన్నీరు అక్కడ దాచిలేదు, నీ కార్యాలు ఎలా జరుగుతాయి? నేను చెప్పేది వాక్యంలోదే. ఎలా జరుగుతాయి? ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకోండి, ఒక్కసారి ఆలోచన చేయండి. మార్పు రావాలి, తగ్గించుకోవాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. బైబిల్లో యేసోబు ఉన్నాడా? యేసోబు బైబిల్లో 7 యేసోబులు ఉన్నారు, కానీ యాకోబు 11వ కుమారుడైన యేసోబు. అన్నలు అమ్మేశారు. అమ్మా ఇవన్నీ జాగ్రత్తగా. యేసోబును అన్నలు అవమానపరిచారు, చాలా భయంకరంగా ఆయన్ని కొట్టారు, గుంటలో పడేశారు, అమ్మేశారు ఐగుప్తు దేశానికి. ఇప్పుడు అక్కడ యేసోబుతో దేవుడు తోడుగా ఉన్నాడు గనుక వెళ్ళిన స్థలమందు ఆశీర్వదించబడ్డాడు. దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఎంత కార్యం చేశాడంటే ఫరో దగ్గరికి తీసుకెళ్ళాడు, ఫరో ఎదుట నిలిపాడు. ఫరో యేసోబును చూడగానే
ఒక్క చూపులోనే ఫరోకి యోసేపును చూడగానే ఏమనిపించిందంటే దేవుని ఆత్మ కలిగిన వాడు అని చూసేశాడు. మన సంగతి కూడా ఎవరైనా చూసినప్పుడు మనం ఎలాంటి వాళ్ళమో కొంతమందికి అర్థమవుద్ది. మనం భక్తిగా ఉన్నట్టు ఉండొచ్చు, కానీ నీ జీవితంలో నిజమైన భక్తి ఉందా? నీ మాటలను బట్టి అర్థమవుతుంది. నీ జీవితంలో నిజమైన భక్తి ఉందా? నీ ప్రవర్తనను బట్టి అర్థమవుతుంది. ఎలా ఉన్నావు? నీ వాలకం, నీ చూపు నిజంగా దేవుని భక్తి ఉందో లేదో తెలియజేస్తుంది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లల, అందుకే మనం విధేయత కలిగి ఉండాలి. యేసోబు ఎలా ఉన్నాడు? లోబడిన వాడు. ఒక దినాన ఆ ఫరోతో సమానంగా ఆ స్థానానికి వెళ్ళాడు యేసోబు. బాయ్ వినండి, దేవుడు కార్యం చేశాడు యేసోబుని. అన్ని వివరించడం ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, వివరించడం ఇప్పుడు సాధ్యపడదు. ఆ స్థానానికి వెళ్ళిన యేసోబు తనకు కీడు చేసిన అన్నలు తన దగ్గరకు రావటం జరిగింది. ఆ అన్నలను యేసోబు ఏం చేశాడు? అమ్మా క్షమించాడా? వాళ్ళని చూసి దుఃఖపడ్డాడా? వాళ్ళ మెడ మీద పడి ముద్దు పెట్టాడా? అయ్యో మీరు కాదు చేసింది, ఇది దేవుని కార్యమే. వారందరూ సిగ్గుపడిపోయారు. ఎందుకంటే క్షమాపణలో ఉన్న శ్రేష్టతది. నేనొక్క మాట చెప్తాను, ఇది మీ జీవితంలో ధరించండి. క్షమాపణకు మించిన ఆయుధం మరొకటి లేదు. ఎవరైనా ఈ వాక్యం వింటున్న వారు గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్లో వింటున్నా, ఫేస్బుక్లో వింటున్నా, ఎక్కడ వింటున్నా గుర్తుపెట్టుకోండి, క్షమాపణకు మించిన ఆయుధం మరొకటి లేదు. ఈ ఆయుధమే యేసు ప్రభు ధరించాడు. ఈ ఆయుధమే ప్రపంచాన్ని కదిలించింది. అర్థమైందా? ప్రపంచాన్ని కదిలించింది. యేసు ప్రభు సిలువలో ఉండి పలుకుతున్నాడు, తండ్రి మీరేం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు నాయన, క్షమించు క్షమించు. క్షమాపణలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో అర్థమైందా? యేసోబు ఆయుధం అది. తన అన్నలు వచ్చినప్పుడు, కీడు చేసిన అన్నలు, కొట్టిన అన్నలు, అమ్మేసిన అన్నలు, వారందరినీ ఎంత సునాయాసంగా క్షమించాడు. కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టాడు, వాళ్ళకు కావలసింది ఇచ్చాడు, వాళ్ళని ఆదరించాడు. అంత స్థాయికి వెళ్ళిన యేసోబు ఎందుకు ఏం చేశాడు? తన స్థాయిని, ఆ స్థాయిలో ఉన్నప్పటికీ తన మొదటి స్థితిని మాత్రం మర్చిపోలేదు. తన అన్నలని, తన తండ్రిని, తన కుటుంబమని, ఆ కుటుంబాన్ని ఆదరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత మనం చూస్తే చాలా మంది ఉన్నారులేండి. దానియేలు జీవితాన్ని చూస్తే ప్రధానులలో ప్రధానుడు. అంటే రాజు తర్వాత ఈమె. ఆ స్థాయిలో ఉన్న దానియేలు ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అతని పని చాలా బిజీగా ఉంటుందండి, చాలా బిజీ. ఎంత బిజీ చెప్పండి? రాజరికంలో ప్రధానమంత్రిగా ఉన్నవాడు, రాజు తర్వాత ప్రధానిగా ఉన్నవాడు, ఎంత పని ఉంటుంది అతనికి, ఎంత పని ఉంటుంది. కానీ ఎంత పని ఉన్నా, ఎన్ని శాసనాలున్నా ప్రార్థన చేయటం మాత్రం మానుకోలేదు.
దేవుని సన్నిధిని గడపటం మానుకోలేదు. మానుకున్నాడా? నువ్వు ఎన్నిసార్లు మానుకొని ఉంటావు? ఎన్ని సాకులు చెప్పుంటావు? ఊరు వెళ్ళానండి, పెండ్లికి వెళ్ళానండి, ఆఫీస్కి వెళ్ళానండి, ఆరోగ్యం బాగలేదండి, చుట్టాలు వచ్చారండి. ఏమి నీ సాకులు చెప్తావో. కానీ ఎంత గొప్ప స్థాయిలో ఉన్న దానియేలు ప్రార్థన మానుకున్నాడా? దేవుని స్తుతించడం మానుకున్నాడా? మానుకోలేదే. యథా టైం ప్రకారం ఏంటంట చూడండి, దానియేలు గ్రంథం ఒక మాట చూడండి, మీకు గుర్తొస్తుంది. 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలోనికి రండి. వచ్చారా? నేను రాలేదు, ఇంకా ఉండండి. 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని చంపేస్తాడు, సింహాల బోన్లో వేస్తారని తెలుసుకొని నన్ను. అమ్మా, ఈ మాట గుర్తుపెట్టుకోండి, సింహాల బోనులో పడేసి చంపేస్తారని తెలుసుకొని నన్ను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా, అంటే ఆయన రోజు ప్రార్థన చేసే టైం ప్రకారంగా మోకాళ్ళుని యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవుణ్ణి ప్రార్థన చేయొచ్చు, ఆయన్ను స్తుతిస్తూ వచ్చాడు. అది మాత్రం మానుకోలేదు. శాసనం ఉన్నా, చనిపోతాడని తెలిసినా, సింహాల బోన్లో వేస్తారని తెలిసినా, ఈ రాజు ఈ శాసనం చేశాడని తెలిసినా, నా దేవుడు నాకు ముఖ్యం. దేవుని సన్నిధిలో యథావిధిగా ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఆయన టైమును ఆయన వాడుకుంటున్నాడు దేవుల్లో. మరి నువ్వెలా చేస్తున్నావు? దేవునికి ఇవ్వవలసిన టయాన్ని ఇస్తున్నావా? ప్రార్థన చేయాల్సిన టైంలో ప్రార్థన చేస్తున్నావా? ఆరాధన చేయాల్సిన టైంలో ఆరాధన చేస్తున్నావా? ఎలా ఉన్నావు? ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న దానియేలు, ఆ దానియేలు ద్వారానే ఆ దేశంలో షడ్రకు మెషకు అబెద్నెగోల ద్వారానే ఆ దేశంలో నిజమైన దేవుణ్ణి వారు గుర్తించగలిగారు. యేసు ప్రభువును చూడటానికి జ్ఞానులు అంత దూరం నుంచి రావటానికి కారణం ఆ రోజు దానియేలు రాసిన గ్రంథాలే. దేవుని కొరకు తను తాను ఎంత సాక్రిఫైస్ చేసుకున్నాడో. చచ్చిపోయినా నాకు ఇష్టమే, నా దేవుణ్ణి మాత్రం నేను వదిలిపెట్టను. ఇది ఒక గొప్ప తీర్మానం. ఎస్తేరు చనిపోయినా నాకు ఇష్టమే, యేసోబు నా అన్నలు నాకు ఎంత కీడు చేసినా నాకు ఇష్టమే, నేను వారిని క్షమించటమే నా ధ్యేయం. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన గురించి ఒక మాట చూసి మనం ముగించుకుందాం. ఆయన ఎవరంటే దావీదు భక్తుడు. ఎవరు? దావీదు తగ్గించుకున్నాడు, అపకారికి ఉపకారం చేస్తున్నాడు. చూడండి మాట, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 24వ అధ్యాయము, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం. ఎవరంటున్నారు? దావీదుతో ఎవరు? సౌలు. యెహోవా నన్ను నీ చేతికి అప్పగిస్తే నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై
నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని ఎల్లడి చేస్తేవి గనుక నీవు నాకంటే నీతిపరుడు. నేను నీకు అపకారం చేశాను దావీదా, నేను నీకు అపకారం చేశాను. నేను నీ చేతిగా నిన్ను చంపటానికే వచ్చాను. నువ్వు దొరికినట్టయితే నిన్ను ముక్కలు ముక్కలు చేసేవాడిని. కానీ నీకు అపకారం చేసిన నేను నీ చేతికి దొరికితే నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఉపకారం చేస్తున్నావు. ఉపకారం చేస్తున్నావు. నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసి, అపకార బుద్ధి కాదు, ఉపకారం చేసే బుద్ధిని నా ఎడల దుర్మార్గుడైన నీచుడైన నా ఎడల నిన్ను చంపటానికి వచ్చినటువంటి దుర్మార్గపు ఆలోచనతో వచ్చినటువంటి నా ఎడల నీవు ఉపకారం చేస్తున్నావు. అపకారము చేసిన వారికి ఉపకారం, అవమానపరిచిన వారికి ఉపకారం. ఇది దేవుని బిడ్డల లక్షణం. దేవుని పిల్లల లక్షణం ఏమిటండి? ఉపకారం చేయటం, క్షమించటం. చాలా గొప్ప విషయాలండి అవి. చూడండి, మోషే విషయంలో కూడా అలాగే ఉంది. ఇవన్నీ చదువుకుంటా పోతే సమయం చాలదు. కానీ సమూయేలు రాసిన ఆ మొదటి గ్రంథంలోని 18-14 చదవండి. 18-14 చదవండి. 18 ఏంటంట? ఏ విషయాల్లో? ఒక్క విషయంలో కదా. మన దగ్గర మెరిట్స్ ఏమన్నా ఎతకాలంటే ఏదో ఒకటో రెండో దొరుకుతాయి. ఇక మిగిలినవన్నీ డిమెరిట్సే. ఏమండి? అవండి ఎవరికన్నా భోజనం పెట్టాలంటే చాలా బాగా పెట్టుందండి. లేకపోతే ఇంకోటి చెప్తాం, అతనండి ఏదో ఒకటి చెప్తాం. కానీ మిగిలిన వాటిలో అతను కోపం వచ్చిందంటే, అతను కాదనుకున్నాడంటే, ఎవరన్నా బాధ పెడితే ఆయన్ని ఉపకారం చేస్తాడా? క్షమిస్తాడా? కానీ దావీదు అంటాడు, మరియు దావీదు సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. మనుషులు కాదు, తోడుగా ఉండేది. వింటున్నారా? ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు యెహోవా. నీకు తోడుగా ఎవరున్నారు? మనకు ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆయన చాలా ఫ్యాక్షనిస్ట్. ఆయన పేరు గుర్తురాట్లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వాళ్ళ బంధువు మైకేల్ బాబు. ఎస్, కరెక్ట్. ఎవరు చెప్పింది? మైకేల్ బాబు. చాలా కనపడితే ఆయన్ని ఎప్పుడో లేపేసేవాడు. అలాంటి ఆయన ప్రభువుని నమ్ముకున్నాడండి. ప్రభువుని నమ్ముకొని ఆ ఇంటర్వ్యూ చేసే స్టూడియో అతను అంటున్నాడు, నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఒంటరిగా వచ్చావా? ఎవరు తీసుకురాలేదే? నువ్వు ఒంటరిగా వచ్చావా? నీకు భయం లేదా? ఒంటరిగా వచ్చావంటే ఆయన అంటున్నాడు, నేను ఒంటరిగా రాలేదండి, నా వెంట ఇంకొక ఆయన వచ్చాడు అన్నాడు. ఏది కనపట్లేదంటే ఆయన వచ్చాడు. ఆయనే దేవుడు, ఆయన ప్రభువు నా వెంట ఉన్నాడు. ఆయన నాకు తోడుగా ఉంటే ఏ అపాయం కలగదండి. ఒక భయంకరమైన వ్యక్తి ప్రభువుని నమ్ముకున్న తర్వాత సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, నా దేవుడు నా వెంట ఉన్నాడు, నేను ఎప్పుడు ఒంటరి వాడిని కాదు. ఇప్పుడు సుబుద్ధి కలిగిన వాడు గనక దావీదుకి యెహోవా తోడుగా ఉండెను. చూడండి, దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూసి మరి అధికముగా అతనికి భయపడెను.
నీవు మంచి ప్రవర్తన కలిగి ఉంటే నిన్ను చూసి నీ శత్రువులు భయపడతారు. సుబుద్ధి కలిగి ఉంటే నీకు వ్యతిరేకంగా ఉన్నవారు భయపడతారు. నువ్వు యథార్థంగా బ్రతుకుతుంటే నిన్ను చూసి భయపడతారు. ఒక్కసారి ఆలోచించుకోండి మిమ్మల్ని. చూడండి, దేవుడు నిన్ను అధికముగా ఆశీర్వదిస్తే దేవుని ఎడల నీవు దీన మనసు కలిగి ఉండాలి, తగ్గించుకొని ఉండాలి. దేవుడే మానవుల పాదాలు కడిగితే మరి నువ్వెంత ఉండాలి, నువ్వు ఎలా ఉండాలి? ఒక్కసారి ఆలోచించుకోండి. మోషే కూడా అదే అంటాడు, నేనే పాటి వాడను అని. తన ధనాన్ని చూసుకోలేదు, ఐశ్వర్యాన్ని చూసుకోలేదు, సింహాసనాన్ని చూసుకోలేదు. దేవుని ప్రజలతో నడవటానికి, నింద అనుభవించటానికి ఆయన తను సమర్పించుకున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయం మీకు నేను జ్ఞాపకం చేసేది, దుర్మార్గుల్లా కాకుండా భక్తులకు కనపడిన విధేయత కలిగి జీవించండి, తగ్గించుకోండి, ప్రేమించండి, క్షమించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆత్మీయతలో ఎదగండి, బలపరచబడండి, ప్రభు కోసం జీవించండి. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా,